అయితే యేసుక్రీస్తు వారు అక్కడ ఒక మంచి మాట పలకడము చూస్తున్నాము. ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడు. దేవునికి స్తోత్రం. నిజంగా ఈ రోజు కుటుంబ వ్యవస్థ కానీ, లేకపోతే సొసైటీ కానీ, ఇవన్నీ పాడైపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే శోధన రావడం బట్టే. ఎందుకు ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడంటే, ఆ క్షణంలో ఆడికి శోధన రావడం బట్టే వాడు అనేకమైన విషయాల పట్ల తప్పుడు పనులు చేస్తూ సొసైటీకి చాలా విధంగా నాశనం చేస్తున్న సందర్భాలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం. అయితే మన ఆత్మీయ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో మనము అలాంటి శోధనలో పడకుండా ఉండాలంటే ఒకటే ఒక మెడిసిన్, ఏంటంటే ప్రార్థన మాత్రమే. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనము దేవునితో కొంత సమయాన్ని గడుపుతామో, ఎప్పుడైతే దేవునిలో మనము ప్రార్థన పూర్వకంగా ఉంటామో, ప్రార్థనకి ఎక్కువగా ఎప్పుడైతే మనము ప్రాధాన్యత ఇస్తామో, మనం ఎలాంటి శోధనలో పడకుండా దేవుడు మనల్ని, మన కుటుంబాలని చాలా చక్కగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం.